20. స్టాప్. ఎంత ఇచ్చారమ్మా ఈయన? 110 326 295 అని చెప్పి 326 ఇచ్చారు ఆయన. 31 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది కదా. సరే, సెకండ్ కంటెస్టెంట్ 295 రూపీస్ కి ఐటమ్స్ కొని 326 రూపీస్ ఇచ్చారు. ముందు కంటెస్టెంట్ తో పోల్చితే ఎక్కువ ఖర్చు పెట్టినప్పటికీ 31 రూపీస్ తప్పు లెక్క పెట్టడం వల్ల ప్రస్తుతం లీడ్ బోర్డ్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు థర్డ్ కంటెస్టెంట్ గేమ్ స్టార్ట్ అవబోతుంది. 2 1 ఒక షాప్ లోనే ఉండకూడదు. తీసుకుంటారు కదా మరి మీరు తీసుకుంటారు అసలు అన్నట్టు 1 రూపీ కాయిన్స్ ఇస్తే? ఇలా తీసుకోకూడదని రూల్ ఉందంట కదా, మీరు ఫాలో అవుతున్నారా లేదా అని చూద్దాం అని. రాజ్ టైం లాక్. ఇంకొక షాప్లో అట్లీస్ట్ కొనాలి 2. మీదేనండి, చూసుకో. ఇదంతా 90 కౌంట్ చూసుకో. 100 రూపాయలు తీయాలి ఇక్కడ. లేకపోతే దొంగతనం అయిపోతుంది. బిస్కెట్ ప్యాకెట్ ఏదో చాక్లెట్ అయిపోయింది. స్టాప్ స్టాప్ స్టాప్. ఇది 60. ఓహో, ఈ సబ్స్క్రైబర్ కూడా కౌంటింగ్ మిస్టేక్ చేశాడు, లెక్క పెట్టడంలో తప్పు చేశాడు. కాకపోతే ముందు వాళ్ళతో పోల్చితే ఈ సబ్స్క్రైబర్ చేసిన మిస్టేక్ చాలా చిన్నది, 2 రూపీసే. ఈ రీజన్ వల్ల ప్రెసెంట్ లీడ్ బోర్డ్ లో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ లోకి వచ్చేసాడు. నెక్స్ట్ వచ్చే ఫోర్త్ సబ్స్క్రైబర్ ఎలా ఆడతాడా అన్న దాన్ని బట్టి ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు 1 లాక్ గెలుచుకోబోతున్నారు అన్నది డిసైడ్ అవుతుంది. సో లేట్ చేయకంటే నెక్స్ట్ సబ్స్క్రైబర్ ఎలా ఆడతాడా అన్నది చూసేద్దాం. వెహికల్స్ ఏమైనా వచ్చినప్పుడు కంగారు పడి మాత్రం వెంటనే వెళ్ళిపోకండి. 1 అన్న థమ్స్ అప్ రండి ఇవ్వ. ఓకే ఓకే, వస్తాను అంటే థమ్స్ అప్ ఒకటి ఇవ్వరా పెద్దది. ఎంత ఇది? అంటే బాల్ ఎంత? 50. ఒక బాల్ ఇవ్వండి, కాయిన్స్ ఇస్తాను. పర్లేదమ్మా తీసుకో. లేస్ 5 ప్యాకెట్స్ ఇవ్వండి. చాలా ఇచ్చారు నాకు. అందరికీ అంతే. ఒక్క నిమిషం. ఏంటా సౌండ్? చూడు 1 మినిటే ఉంది. స్టాప్ స్టాప్ పెట్టే బకెట్లో. 70 ఇచ్చాడా? 70 ఇచ్చాడా? మొత్తానికి మన ఫోర్త్ సబ్స్క్రైబర్ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫస్ట్ పొజిషన్ రావాలంటే కౌంటింగ్ మిస్టేక్, లెక్క పెట్టడంలో తప్పు కనీసం 2 రూపీస్ కన్నా తక్కువ ఉండాలి. కౌంటింగ్ మిస్టేక్ చేసేట లేదు. ఎవరు 1 లాక్ గెలుచుకున్న విన్నర్ ఇప్పుడే కాదు, అందరికి కలిపి ఇంకొంచెం సేపట్లో ఒకసారి రివీల్ చేసేస్తా. ఎవరు గెలిచారు అనుకుంటున్నారు? మాట్లాడండి. రేట్ మీకు కాన్ఫిడెన్స్ లేదా? మీరు గెలుస్తారని మీకు ఏంటి ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయనా? పక్కా గెలవనని అనుకుంటున్నారా? ఏంటంటే ఏదో కొబ్బరికాయ ఉంది ఇక్కడ. ఏంటిది? అలసిపోయాను, అందుకని లాస్ట్ లో కొబ్బరి బొండం దొరికింది. అంటే నెక్స్ట్ గేమ్ కి రారా? వస్తాను నెక్స్ట్. పెయిన్స్ లేవలేకపోతున్నా. ఏంటి ఏం కొన్నారు చూపించండి. వావ్, ఓకే ఓకే. ఎవరు గెలిచినా పర్లేదా? మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు 3 మిలియన్ పీపుల్ కి ఫర్ షూర్ కనబడతారు. సరే, ఇప్పుడు పాయింట్ కి వచ్చేద్దాం స్ట్రైట్ గా. సో అన్ఫార్చునేట్లీ ఒక్కరే విన్నర్ అవుతారు కాబట్టి మిగతా 3 ఇంటికి వెళ్ళాలి. సో వాళ్ళని కూడా నేను ఖాళీ చేతులతో పంపించకంట నా సైడ్ నుంచి ఒక గిఫ్ట్ గా ఇది ఒక్కొక్క బ్యాగ్ ఇస్తాను ఓడిపోయిన వాళ్ళకి. ఎవరు ఓడిపోయారు అనుకుంటున్నారో వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేయండి. మీరు ఓడిపోయారు అనుకుంటున్నారా? ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేశారని, బట్ నా ఎఫర్ట్ అయితే నేను. కానీ అన్ఫార్చునేట్లీ నిజం ఏంటి తెలుసా? ఎక్కువ స్పెండ్ చేసిన వాళ్ళకి అది విన్నర్. కరెక్ట్ గా స్పెండ్ చేసి కరెక్ట్ గా లెక్క ఇచ్చిన వాళ్ళు విన్నర్ అయ్యారు. సో ఏంటి, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేయండి. మీ ఇద్దరు విన్ అవుతారు అనుకుంటున్నారా? ఎందుకు ఓడిపోతారు అనుకున్నారు? కింద పడిపోయినట్టు. కింద పడితే కాదు, షాప్ వాళ్ళకి కరెక్ట్ గా లెక్క పెట్టి ఇచ్చిన వాళ్ళు విన్నర్. నువ్వు కరెక్ట్ గా లెక్క పెట్టి ఇచ్చావా? 100% అంటున్నాడు అనమాట. అంటే ఒక దగ్గర తగ్గింది 5 రూపీస్. నీ 2 రూపీస్ తగ్గాయి. నేను చెప్పకంటేనే నీకు హార్డ్ న్యూస్ తెలిసింది. అన్ఫార్చునేట్లీ స్టిల్ యు ఆర్ ఎ విన్నర్ బికాస్ 3 మిలియన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వాచ్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ విత్ లవ్. నేను కాయిన్స్తో వీడియోస్ చేస్తాను కదా, ప్లీజ్. నీ 2 రూపీస్ మిస్టేక్. మీది? అక్కడ నేనైతే కౌంట్ చేసి ఇచ్చాను సార్, మరి అక్కడ షాప్ వాళ్ళు 31 రూపీస్ మిస్టేక్ అని చూస్తున్నారు. సో
ప్లీజ్ వన్ పర్సన్ అమాంగ్ యూ ఈస్ గోయింగ్ టు బి ఎ విన్నర్. నా గుండె ఇప్పుడు చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. అసలు ఏంటి అర్థం కావట్లేదు. నీ ₹2 మిస్టేక్. ₹2 మిస్టేక్, 2 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ బ్యాగ్ ఒకరికి వస్తుంది. ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? ఇద్దరు విన్నర్ అవ్వలేరు ఫర్ షూర్. ఒకరికే ఛాన్స్ ఉంటుంది. చాలా యాంగ్జైటీగా ఉంది. యాంగ్జైటీ ఏదైనా పర్లే, ఓడిపోయినా గెలిచినా విన్నర్సే కదా. మీరు అందులో ఇన్ని లక్షల మంది మీకు మెసేజ్ చేసే దాంట్లో నేను లక్కీగా వచ్చానంటే అది నాకు చాలా అదృష్టం అనుకుంటున్నాను. వండర్ఫుల్. పాజిటివ్ ఇది ఉండాలి. చాలా positive. ఓడిపోయిన బాధపడితే మనకు వచ్చేది ఏమి ఉండదు కదా. మనం కొంచెం డ్రామాటిక్ గా లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ. నా ఫ్రెండ్స్ కౌంట్ చేస్తారు. కమ్ ఆన్ 10 కొంచెం ఫాస్ట్ గా లెక్క పెట్టరా. ఫాస్ట్ కొట్టుకుంటుంది. Oh my God! Heartbeat! 1 lakh winner! Oh my God! Winner from 10. Come on, count. 9, 8, 7, 6, 5, 4, Shake! 2, 1. Congratulations. జస్ట్ ₹180 ఖర్చు పెట్టినప్పటికీ కౌంటింగ్ మిస్టేక్ లేకపోవడం వల్ల సబ్స్క్రైబర్ నెంబర్ 4 ఈ గేమ్ లో గెలిచాడు. సో నేను మీకు ముందు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఇలా ఒక గేమ్ షోకి వెళ్తున్నా, ఒకవేళ గెలిస్తే నాకు 1 lakh రాబోతుంది, గెలిచినట్టయితే మీకు ఏ వేవ్ తీసుకోవాలి అని అడగబోతున్నాడు. మీ మదర్కి ఒకటి కావాలని ఉంటుంది, మీ సిస్టర్కి ఒకటి కావాలని ఉండొచ్చు. ఇంటికి కాల్ చేసి నేను ఇలా ఒక గేమ్ షోకి వెళ్తున్నాను, వస్తే ఒక 1 lakh వస్తుంది, మీరు ఫస్ట్ మామూలుగా మాట్లాడండి, అంతా ఓకే అన్నప్పుడు స్పీకర్ పెట్టండి. మొత్తానికి మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం కావాలని తెలుసుకున్నాం. కానీ అదే సబ్స్క్రైబర్ చేత మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేయించి ఇలా గేమ్లో ఓడిపోయాను అని చెప్పించారు. బట్ వై? లైఫ్లో అనుకునేది వస్తేనే కదా మజా. ఆ మజాని మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడం కోసమే ఇలా మనం వాళ్ళు అడిగిన మనీ కొనేసి మీ ఇంటికి వెళ్దాం సర్ప్రైజ్కి. ఇప్పుడు మనం షాపింగ్ చేయాల్సిన టైం. లెట్స్ గో. ఇప్పుడు ఏసీ అయినా తీసుకుంటా ఇంటికి కావాలనిపిస్తుందా? ఫ్రిడ్జ్ తీసుకుందా? కొంచెం మాకు డిస్కౌంట్ ఉండాలి మా సబ్స్క్రైబర్. ప్రతి వీడియోలో హాయ్ రే. తీసుకుందా? తీసేసుకుందా? ఫోన్ కనెక్ట్ చేసుకొని. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అయ్యో సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు జస్టిఫై అయిందా? చాలా 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 ఎక్కువ. మీ మదర్కి ఏం కావాలన్నారు? ఫ్రిడ్జ్ కావాలన్నారు. ఏసీ మా వదినకి. స్టవ్ తీసుకున్నాను, అది కూడా అమ్మకు. సూపర్. ఓకే, మొత్తానికి సాటిస్ఫైడ్ కదా? చాలా సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తానికి సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అడిగినవన్నీ కొనేసాం. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వడమే లేట్. ఫైనల్ గా సబ్స్క్రైబర్ ఊరు వచ్చేసాం. సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రెసెంట్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో వాళ్ళకి సర్ప్రైజ్ అని రివీల్ చేసే ముందు ఒక చిన్న ప్రాంక్ మన స్టైల్లో ప్లే చేద్దాం. సో ఏంటంటే అవి తర్వాత డబ్బులు కట్టాల్సి ఉంటుంది, వెంటనే కట్టక్కర్లేదు, నెల కట్టాల్సి ఉంటుంది. నెలకి ఎంత కట్టాల్సి ఉంటుంది? నెలకి జీతంలోంచి కట్టవద్ది, దాంతో పాటు చిన్నది ఎటు లేదు, ఆడికే తెలిసి ఆడనే తాకట్టి కాగితాలు ఇచ్చి ఇంటికి కాగితాలు ఏది చేసినా వాళ్ళే చెయ్యాలి బాబు. మా వాళ్ళు ఏటో అవుతుంది, మా ముసలైపోను నా లేదో పొడిగేం చూస్తాను. ఇల్లేదో ఉందంట కదా. ఇదే ఉంది ఇల్లు. ఇప్పుడు ఏంటి లోపల పెట్టేస్తారా? పెట్టించేస్తున్నాను. కెటిల్, హోమ్ థియేటర్ అన్నయ్య కోసం. సో అదన్నమాట, మీ అబ్బాయి నుంచి అప్పు చేసి తీసుకున్నాడు. ఎందుకు అప్పు చేసి పప్పు కూడా అడిగారు బాధ. ఇంకొంచెం సేపు ఉంటే మన సబ్స్క్రైబర్ ని కొట్టేటట్టున్నారు. సో వాళ్ళ సర్ప్రైజ్ ని రివీల్ చేసేద్దాం. సరదాగా అన్నాను కానీ అవన్నీ మీ అబ్బాయి గెలుచుకున్నారు. అమ్మ గిఫ్ట్ అన్నది. మీరు ఊహించారా ఇలా వస్తుందని? కలర్ కూడా అనుకోలేదు. పోనీ బాబు దైవాళ్ళు అంతే సార్. దేవుడు ఆయనే. ఇది వస్తుందని కానీ కళ్ళని కూడా ఊహించలేదు. ఏదో దేవుడి దయ వల్ల మీ దయ వల్ల తెలియదు కానీ చాలా సంతోషంగా ఉంది. ఈ వస్తువు అందరికాడ ఉన్నది, మా ఇంట్లో లేదన్నట్టు మా పిల్లలకి మాకు కూడా ఉండేది. ముందు ఏ వస్తువు ఉన్నది అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది కదా, మరి సంతోషమే కదా. కొడుకండి చిన్న వాళ్ళ కొందామన్నా ఎన్నో అవస్థలు పడేవారు, కొనుక్కోలేకపోతే. ఆ కోరిక అన్ని తీరింది అన్నట్టు చాలా సంతోషం. మనం అది చేయలేము కదా, ఆ కోరిక తీరిందని. ఇంటి పత్రాలు అడిగాం కదా. ఏంటి మీరు హోమ్ థియేటర్ కావాలన్న టైప్ లో అన్నారట కదా? టైప్ లో కాదండి, అంతే పిచ్చి బాబు.
కానీ ఇవాళ మాత్రం చాలా హ్యాపీగా ఉంది బాబు. మరి అనుకో ఈ లైఫ్ కి ఇది చాలైనట్టు ఉంది. నిజమే. మొత్తానికి మన సబ్స్క్రైబర్ గెలుచుకున్న డబ్బులతో అరౌండ్ 70,000 వాళ్ళ ఫ్యామిలీకి ఎడతానికి షాపింగ్ చేశాడు అండ్ మిగతా డబ్బులతో చిన్న